ఈ యొక్క ప్రజాపాలన అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తారో ప్రజాపాలన కాదు, ఇది కూని పాలన. నిజంగా చెప్తా ఉన్నా కదా, ఈ నామినేటెడ్ మెంబరు ఎమ్మెల్యే ఉట్టి మార్కెటింగ్ కోసం తప్ప, చూపించుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు. టెండరు సీసీ రోడ్లు మేము చూస్తూ ఉంటే మేము వేసిన రోడ్లు తప్ప ఈ రోజు వరకు కూడా సీసీ రోడ్ల టెండరే లేదు. ఈ రోజు వరకు ఏమైంది? 6 నెలల నుంచి సీసీ రోడ్ టెండర్ ఎందుకు ఫైనల్ చేస్తలేరు? మీరు ఏం చేస్తారు? ఇవన్నీ పక్కన పెట్టి సిట్ అని, గెట్ అని, గుట్ అని ఇవన్నీ మీరు చేసేది. ప్రజలకు చేసే పనులు చేయకుండా మా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ గారిని, మరి వీరందరినీ కూడా ఇబ్బంది పెడుతూ మీరు ఒక డైవర్జన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. చూడండి, మీటింగ్లు పెట్టి మేము 15 కోట్లు చేసిన ఇదనే కాదు, డెఫినెట్గా ప్రతి బస్సుకి తిరగండి, మీకు మంచి అవకాశం వచ్చింది. 6 ఏళ్ల నుంచి బీజేపీ నామినేటెడ్ మెంబర్ ఉంటుండు. వీళ్ళకి ఎంత అత్యాశ ఉందంటే ఎలక్షన్ వద్దు, ఎలక్షన్ వస్తే పక్కా ఓడిపోతారని తెలుసు. ఎందుకంటే చాతగాంతనం, ఎవడో ఒక బీజేపీ మెంబర్ వచ్చి పనిచేస్తలేడు. ఈ రోజు కాంగ్రెస్ మీద దండయాత్ర చేస్తూ ఉన్నాం. దండయాత్ర అంటే ఏదో కట్టలు పట్టుకోనో గన్లు పట్టుకోనో కాదు, పూల్ దండయాత్ర. మీరు చేసే ఈ ఇబ్బందులు ఏదైతే పెడుతున్నారో పబ్లిక్కి, మా ఆడపడుచులకు ఏదైతే ఇబ్బందులు పెడుతూ ఉన్నారో మీ మీద పూలదండ యాత్ర చేస్తూ ఉన్నాం. ఏదైతే బిల్లులు ఉన్నాయో ఇవి కట్టాల్సింది కంటోన్మెంట్ బోర్డు. కంటోన్మెంట్ బోర్డులో ఇంతకుముందు ఒక మెంబర్ వచ్చిండు, మన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు. కంటోన్మెంట్ బోర్డులో చాలా పైసలు ఉన్నాయి, విలీనం చేయొద్దు, కంటోన్మెంట్ బోర్డులో పైసలు ఉన్నాయి, ఇంట్లో సాలరీస్ ఇస్తారు అని చెప్పి కరెక్ట్ చెప్పినావు. సాలరీస్ తప్ప ఏం తీస్తలేరు, ప్రజల బాధలు ఏం పట్టించుకుంటలేరు. ఒక బోర్వెల్ అయ్యారు, ఒక రోడ్ అయ్యారు. ఏదో కనిపిస్తుంది అలా 15 కోట్లు చేసిన అని చెప్పి ఇప్పుడున్న మెంబర్ చెప్తా ఉన్నాడు. సంవత్సరంలో 15 కోట్లు చేస్తే ఇంత పెద్దగా చెప్పుకుంటారు. మేము 30-40 కోట్లు తీసుకొచ్చి ఒక్కడే ఒక 6 నెలల్లో పని చేసినాం. మేము ఎప్పుడు ఇంత డబ్బా కొట్టుకోలే. ఏమైంది? ఎమ్మెల్యే గారు ఎందుకు మాట్లాడతారు ఈ విషయం మీద? ఎమ్మెల్యే గారు మీ గవర్నమెంట్, మీరు ఏకైక ఒక ఎస్సీ మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది. ఇదా మా ప్రజలకు మీరు ఇచ్చేది? ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఈ గవర్నమెంట్ ఏం చేస్తా ఉన్నది? పవర్ కట్ చేస్తే మీరు రోజు వాటర్ అన్ని రోజు నీళ్ళు లేవు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఫ్రీ వాటర్ ఇచ్చిరా లేదా? నీళ్లు ఫ్రీ ఇచ్చిండు. కరెంట్ ఫ్రీ నీకు చేతనైతే లేదా మీకు? ఇంత ఘోరమా కాంగ్రెస్ గవర్నమెంట్? అరే ఇక్కడనే కాదు, మొత్తం కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎన్నో బోర్వెల్స్ కట్ చేసిరు. నీళ్లు కూడా ఈ మనము సికింద్రాబాద్ లో ఉన్నాం, ట్విన్ సిటీస్ అంటాం దీన్ని. ఇట్లాంటి ట్విన్ సిటీస్ ఈ రోజు నీళ్ళు లేని బాధ అంటే ఎంత బాధ అవుతుండొచ్చు. పిల్లలను పొద్దున్న లేచి స్కూల్లోకి పంపించాలి, తయారు చేసి పంపించాలి. వాళ్ళు సొంతంగా జాబులు చేసుకుంటారు, 5,000-10,000 జాబ్ చేసుకుంటారు. వాళ్ళు పొద్దున్నే పోవాలి, ఎంత బాధ అవుతుంది. ఏడో 10 కనెక్షన్లు ఉంటే ఏడో ఒక్క దగ్గర నడుస్తుంటే అక్కడ పోయి నీళ్ళు పట్టుకొని వస్తూ ఉన్నారు. మరి ఏదైతే చేతిలో లేదో ఇయ్యాలో పోయి ధర్నాలు చేస్తూ ఉన్నాడు. 2 ఏళ్ళ తర్వాత గుర్తొచ్చిందా విలీనం గురించి? ఇన్ని రోజులు ఏమైంది? మరి ఈ ప్రాబ్లం తెలుస్తలేవా? ఎవరు చెప్పట్లేదా మీకు? ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. మరి ఈ బాధలు ఏం తెలుస్తలేదు అని చెప్పి ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నాం. 600 బోర్లు అండి, 600 బోర్లకు ఎన్ని పైసలు అవుతాయి? మీకు చాటగాలో చెప్పురి, అది కూడా చెప్పురి. మా కేసీఆర్ పేరు మీద మేము కట్టుకుంటాం, వచ్చి బయట వచ్చి ఒక్కసారి చెప్పురి. మాకు చాటగా అయినా మేము చేతులు పెట్టి దండం పెడతామని చెప్పురి. ఆ పైసలు కూడా మేమే కట్టుకుంటాం. మా ప్రజల కోసం ఏమైనా సరే ఆ నెల బిల్లులు కూడా మేమే కట్టుకుంటాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మరి మా బోయిన్పల్లి కంటోన్మెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ వార్డ్ 1 బాబూజీ నగర్లో పర్యటన జరిగింది. మరి ఒక నెల రోజుల నుంచి మరి మా ఆడపడుచులందరూ కూడా రోజు ఫోన్ చేయడం, అన్న మాకు చాలా ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ మన పవర్ బోర్వెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కరెంట్ కట్ చేసినారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా కాలేదు మీరు ఉన్నప్పుడు, మరి ఇప్పుడు బోర్వెల్స్ కట్ చేస్తూ ఉన్నారు. మాకు నీళ్ళ సమస్య ఉన్నది. ఈ నీళ్లు కూడా ఏంటంటే రోజుకి 3 రోజులకు ఒకసారి వస్తుంది. ఇంతకుముందు డే బై డే వస్తుండే, దాన్ని కూడా 3 రోజులకు ఒకసారి చేసిర్రు. మరి దీన్ని ఇప్పుడు ఎట్లా దీన్ని కవర్ చేయాలా, ఏం చేయాలా, మాకు ట్యాంకర్లన్నా పంపించండి, ఏమన్నా హెల్ప్ చేయండి అని చెప్తే ఈరోజు వచ్చి మరి మొత్తం ఒక్కొక్క బోర్వెల్ని చూడడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ మీద దండయాత్ర చేస్తూ ఉన్నాం. దండయాత్ర అంటే ఏదో కట్టలు పట్టుకోనో గన్లు పట్టుకోనో కాదు, పూల్ దండయాత్ర. మీరు చేసే ఈ ఇబ్బందులు ఏదైతే పెడుతున్నారో పబ్లిక్కి, మా ఆడపడుచులకు ఏదైతే ఇబ్బందులు పెడుతూ ఉన్నారో మీ మీద పూలదండ యాత్ర చేస్తూ ఉన్నాం. మీ పనికిరాని పనులు, మీకు ఏదో చాతగాని ధనం ఉన్నదో మీ మీద ఈ పూలదండ వేసి చూపిస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఏదైతే మంచి వ్యవస్థ నడుస్తుండేనో, కేసీఆర్ గారి వ్యవస్థ నడుస్తుండేనో, డే బై డే వాటర్ వస్తుండే, ఎప్పుడైనా సరే కరెంట్ కట్ చేయకుండా బోర్వెల్ ఎన్నో బోర్వెల్ వేసినాం. మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎన్నో బోర్వెల్ వేసినాం, ఒక్క రోజు కూడా కరెంట్ కట్ చేయలే. ఏఈ గారు, డి గారు వచ్చేప్పుడు చెప్పినా కూడా మేము చెప్తే ఇంటుండే, ఒక నెల రోజులు టైం ఇయ్యి సార్, సీఓ గారికి చెప్తాము, మేము వచ్చి కరెంట్ బిల్ కట్టిస్తామని చెప్పి కరెంట్ బిల్ కట్టిస్తుండే మేము. ఈ రోజు ఏమైంది ఆ పరిస్థితి? ఏమైంది? ఎమ్మెల్యే గారు ఎందుకు మాట్లాడతారు ఈ విషయం మీద? ఎమ్మెల్యే గారు మీ గవర్నమెంట్, మీరు ఏకైక ఒక ఎస్సీ మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది. ఇదా మా ప్రజలకు మీరు ఇచ్చేది? ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఈ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉన్నది? మేము అడుగుతా ఉన్నాము. మీరు పవర్ కట్ చేస్తే మీరు రోజు వాటర్ అన్ని రోజు నీళ్ళు లేవు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఫ్రీ వాటర్ ఇచ్చిరా లేదా? నీళ్లు ఫ్రీ ఇచ్చిండు.
మీరు కరెంట్ ఫ్రీ నీకు సాధన అయితే లేదా మీకు? ఇంత ఘోరమా కాంగ్రెస్ గవర్నమెంట్? అరే ఇక్కడనే కాదు, మొత్తం కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎన్నో బోర్వెల్స్ కట్ చేసిరు. మరి మీ యాత్రని ఆపము. డెఫినెట్ గా రేపటి నుంచి ఖచ్చితంగా నేనే కాదు, ప్రతి ఒక్క సైనికుడు, మన బిఆర్ఎస్ సైనికుడు, బిఆర్ఎస్ బోర్డు మెంబర్లు ఎవరైనా సరే అందరు కూడా వారి వారి కంటోన్మెంట్ వార్డులలో ఎక్కడెక్కడ బోర్వెల్ కట్ చేసిరో ఈ దండయాత్రని డెఫినెట్ గా కంటిన్యూ చేస్తాం. ఈ యొక్క ప్రజాపాలన అని ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తారో ప్రజాపాలన కాదు, ఇది కూని పాలన. నీళ్లు కూడా ఈ మనము సికింద్రాబాద్ లో ఉన్నాం, ట్విన్ సిటీస్ అంటాం దీన్ని. ఇట్లాంటి ట్విన్ సిటీస్ ఈ రోజు నీళ్ళు లేని బాధ అంటే ఎంత బాధ అవుతుండొచ్చు. పిల్లలను పొద్దున్న లేచి స్కూల్లోకి పంపించాలి, తయారు చేసి పంపించాలి. వాళ్ళు సొంతంగా జాబులు చేసుకుంటారు, 5,000 10,000 జాబ్ చేసుకుంటారు. వాళ్ళు పొద్దున్నే పోవాలి, ఎంత బాధ అవుతుంది. ఏడో 10 కనెక్షన్లు ఉంటే ఏడో ఒక్క దగ్గర నడుస్తుంటే అక్కడ పోయి నీళ్ళు పట్టుకొని వస్తూ ఉన్నారు. మరి ఈ బాధని మరి ఎమ్మెల్యే గారు చూసి ఇట్లే గమ్మునుంటారా? మరి ఏదైతే చేతిలో లేదో ఇవాళ పోయి ధర్నాలు చేస్తూ ఉన్నాడు. 2 ఏళ్ళ తర్వాత గుర్తొచ్చిందా విలీనం గురించి? ఇన్ని రోజులు ఏమైంది? మరి ఈ ప్రాబ్లం తెలుస్తలేవా? ఎవరు చెప్పట్లేదా మీకు? ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. మరి ఈ బాధలను ఏం తెలుస్తలేదు అని చెప్పి ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మరి ఈ బోర్వెల్, సరే ఈ బోర్వెల్ ఏదైతే బిల్లులు ఉన్నాయో ఇవి కట్టాల్సింది కంటోన్మెంట్ బోర్డు. కంటోన్మెంట్ బోర్డులో ఇంతకుముందు ఒక మెంబర్ వచ్చిండు, మన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు. కంటోన్మెంట్ బోర్డులో చాలా పైసలు ఉన్నాయి, విలీనం చేయొద్దు, కంటోన్మెంట్ బోర్డులో పైసలు ఉన్నాయి, ఇంట్లో సాలరీస్ ఇస్తారు అని చెప్పి కరెక్ట్ చెప్పినావు. సాలరీస్ తప్ప ఏం తీస్తలేరు, ప్రజల బాధలు ఏం పట్టించుకుంటలేరు. ఒక బోర్వెల్ అయ్యారు, ఒక రోడ్ అయ్యారు. ఏదో కనిపిస్తుంది అలా 15 కోట్లు చేసిన అని చెప్పి ఇప్పుడున్న మెంబర్ చెప్తా ఉన్నాడు. సంవత్సరంలో 15 కోట్లు చేస్తే ఇంత పెద్దగా చెప్పుకుంటారు. మేము 30-40 కోట్లు తీసుకొచ్చి ఒక్కడే ఒక 6 నెలల్లో పని చేసినాం. మేము ఎప్పుడు ఇంత డబ్బా కొట్టుకోలే. ఏం చేస్తారు మీరు? ప్రజలకు బిల్లులు కట్టించుకొని సీఓ గారిని రిక్వెస్ట్ చేసి ఈ బిల్లులు కట్టించి వాళ్ళకి నీళ్లు అందిస్తే ఏం బాధ మీకు? నిజంగా చెప్తా ఉన్నా కదా, ఈ నామినేటెడ్ మెంబరు ఎమ్మెల్యే ఉట్టి మార్కెటింగ్ కోసం తప్ప, చూపించుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు. టెండరు సీసీ రోడ్లు మేము చూస్తూ ఉంటే మేము వేసిన రోడ్లు తప్ప ఈ రోజు వరకు కూడా సీసీ రోడ్ల టెండరే లేదు. ఈ రోజు వరకు ఏమైంది? 6 నెలల నుంచి సీసీ రోడ్ టెండర్ ఎందుకు ఫైనల్ చేస్తలేరు మీరు? ఇంతకుముందు పాట్ హోల్స్ వేస్తుండే, ఎప్పుడైనా సరే సమ్మర్ మనకు ఇప్పుడు పాట్ హోల్స్ మన వర్షాకాలం రాకముందే పాట్ హోల్స్ నింపుతూ ఉండే. ఈసారి 10 ఫోన్లు 20 ఫోన్లు చేసినా కూడా పాట్ హోల్స్ నింపట్లేదు. మొన్న సెంటర్ పాయింట్లో చూసిరు, మా కంచర బజార్లో చూసిరు. పోయి రిక్వెస్ట్ చేసి 10 సార్లు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు కానీ సీఓ గారు దిగొచ్చి ఆ పాట్ హోల్స్ మూసివేయడం జరిగింది. ఎందుకు మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు మా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, కంటోన్మెంట్లో చాలా డబ్బులు ఉన్నాయని. మరి ఎందుకు పని చేయట్లేదు? 1100 కోట్ల రూపాయల సర్వీస్ ట్యాక్స్ మనకు రావాలి. ₹1 ఇస్తే చాలు దునియా పైసలు చేసుకోవచ్చు. మీటర్ల కట్టనికి పైసలు లేవా మీకు? 1100 కోట్ల ఉట్టి ఇంట్రెస్ట్ తీసుకుంటే దునియా పైసలు వస్తాయి. ఏం చేస్తారు? ఇవన్నీ పక్కన పెట్టి సిట్ అని, గెట్ అని, గుట్ అని ఇవన్నీ మీరు చేసేది. ప్రజలకు చేసే పనులు చేయకుండా మా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ గారిని మరి వీరందరినీ కూడా ఇబ్బంది పెడుతూ మీరు ఒక డైవర్జన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మానుకోవాలా గవర్నమెంట్ చెప్తా ఉన్నా. మీరు అలాగే మరి ఉన్న మెంబర్ కూడా చెప్తా ఉన్నా, కొంచెం చిత్తశుద్ధి తెచ్చుకోండి. మీటింగ్లు పెట్టి మేము 15 కోట్లు చేసినాం ఇదానే కాదు, డెఫినెట్గా ప్రతి బస్సుకి తిరగండి. మీకు మంచి అవకాశం వచ్చింది. 6 ఏళ్ల నుంచి బీజేపీ నామినేటెడ్ మెంబర్ ఉంటుండు. వీళ్ళకి ఎంత అత్యాశ ఉందంటే ఎలక్షన్ వద్దు, ఎలక్షన్ వస్తే పక్కా ఓడిపోతారని తెలుసు. ఎందుకంటే చాదగాంతనం. ఎవడో ఒక బీజేపీ మెంబర్ వచ్చి పని చేస్తలేడు. మరి ఎందుకు పట్టించుకోవట్లేడు? ఇక్కడ మెంబర్కి చెప్తా ఉన్నాం చిత్తశుద్ధితోటి, ప్రజలకు ఇబ్బంది కాకుండా. మేము ఫ్రీ వాటర్ ఇచ్చినాం, మీరు ఫ్రీ కరెంట్ ఇవ్వలేరా? 600 బోర్లు అండి, 600 బోర్లకు ఎన్ని పైసలు అవుతాయి? మీకు చాదగా చెప్పురి, అది కూడా చెప్పురి. మా కేసీఆర్ పేరు మీద మేము కట్టుకుంటాం. బయట వచ్చి ఒక్కసారి చెప్పురి, మాకు చాదగా నైనా మేము చేతులు పెట్టి దండం పెడతామని చెప్పురి. ఆ పైసలు కూడా మేమే కట్టుకుంటాం. మా ప్రజల కోసం ఏమైనా సరే ఆ నెల బిల్లులు కూడా మేమే కట్టుకుంటాం. కానీ బయటకు వచ్చి చెప్పురి, ఇది నా సవాల్. రేపటి లోపల లేకపోతే ఈ 2-3 రోజుల లోపల, ఈ వారం లోపల ఈ ఖచ్చితంగా ఈ బిల్లులు కడతారో లేకపోతే మీటర్లు ఫిక్స్ చేస్తారో అది మీ ఇష్టం. కానీ మా ప్రజలకు ఇబ్బంది రావద్దు. ఖచ్చితంగా మరి ఇది కంప్లీట్ చేయకపోతే మొత్తం ఒక్కొక్క వార్డు తిరిగి ఈ దండయాత్ర కంటిన్యూ చేస్తామని చెప్పేసి మీకు హెచ్చరిస్తా ఉన్నా.